ఒకరోజు గురువు గారు అందరిని పిలిపించి మాట్లాడితే ఒక శిష్యుడు దగ్గరకు వచ్చి, గురువు గారు, మీరు ప్రపంచంలో అందరి గురించి ఆలోచిస్తున్నారు, మీ సొంత శిష్యుల గురించి మీరు ఆలోచించడం లేదు, కాబట్టి ఇది నేను ఒక విషయం కోరాలనుకుంటాను చెప్తాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నువ్వేం భయపడద్దు, నిర్మోహమాటంగా మాట్లాడు, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పమంటాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, ప్రభు, నా బట్టలు పూర్తిగా చినిగిపోయినాయి, ప్రతి ఒక్కరూ నా వస్త్రాలు చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, కాబట్టి ఒక జత ఇవ్వండి, కొత్త బట్టలు కట్టుకుంటానని చెప్పి అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఆలోచించి, ఇది పెద్ద సమస్య ఏం కాదు, ఈయనకి కొత్త వస్త్రాలు ఇమ్మని ఆదేశాలు ఇస్తాడు. శిష్యుడు చాలా ఆనందపడిపోతాడు. ఆ నుంచి గదిలో నుంచి వెళ్ళిపోతారు. కొద్ది రోజుల తర్వాత బుద్ధుడికి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. వీడికి నేను బట్టలు ఇచ్చా, ఒకసారి కనుక్కోవాలి, ఆ బట్టలు ఏ విధంగా వాడుతున్నాడో కనుక్కోవాలని మళ్ళా పిలుస్తాడు. కొన్ని రోజుల తర్వాత పిలిస్తే, నేను కొత్త బట్టలు ఇచ్చాను కదా, నువ్వు ఆనందంగా ఉన్నావా, ఏంటి కట్టుకుంటున్నావా, దీనివల్ల నీలో మార్పు ఏంటని అడుగుతాడు. దానివల్ల శిష్యుడు, చాలా ధన్యవాదాలు గురువుగారు, కొత్త వస్త్రం వచ్చి చాలా సౌకర్యంగా ఉంది, ఇక నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు, చాలా ఆనందంగా ఉన్నానని చెప్పి అంటాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నీ కొత్త బట్టలు ఇచ్చాను, అవి వాడుతున్నావు, అసలు నీ పాత బట్టలు ఏం చేసావని అడుగుతాడు బుద్ధుడు. అప్పుడు శిష్యుడు కూడా చాలా తెలివైనవాడు. శిష్యుడు అంటాడు, గురువుగారు, నా పడక బొంతలో పూర్తిగా చెడిపోయి అది సరిగా లేదు, అందువల్ల నా బట్టలు దాన్ని కుట్టుకొని నేను బెడ్ వాడుకుంటున్నాను అని శిష్యుడు చెప్తాడు. అప్పుడు మళ్ళీ బుద్ధుడికి ఒక ఆలోచన వస్తుంది. నీ పాత పరుపులో ఉండే బట్ట ఏమైందని అడుగుతాడు. దానిపైన ఆ బొంతం తీసుకొని కిటికీకి కట్టనగా కట్టాను గురువుగారు అని చెప్తాడు. అప్పుడు గురువుగారు అడుగుతారు, నువ్వు దానికి కట్టనగా కట్టావు, మరి పాత తెర ఉంది కదా, దాన్ని ఏం చేసావంటాడు. ఆ తెరని వంటగదిలో వాడే గుడ్డ కింద వాడుతున్నాను తుడవడానికి అని చెప్తాడు శిష్యుడు. అప్పుడు ఆయన గురువు అడుగుతాడు మళ్ళీ బుద్ధుడు, అంతవరకు వంటగదిలో వాడినటువంటి ఆ గుడ్డ ఏం చేసావని అడుగుతాడు. అప్పుడు అంటాడు, దాన్ని గది తుడవడానికి వాడుతున్నాను గురువు గారు అంటాడు. అంతవరకు ఒక గుడ్డ వాడావు కదా, దాన్ని ఏం చేసావని అడుగుతాడు. ఆ గుడ్డ పూర్తిగా చెడిపోయింది గురువు గారు, దారాలు అయిపోయింది, అది తీసుకొచ్చి మన కొవ్వు దీపాలు పెట్టినప్పుడు ఒత్తులు తయారు చేస్తాం, ఒత్తులు తయారు చేశాను, ఇక్కడ వెలిగే దీపం గురువు గారు నీ ముందర నేను వదిలిపెట్టినటువంటి బట్ట అని చెప్తాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పుడు గురువు గారు బుద్ధుడు అంటాడు, అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. సారాంశం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. నేను ఎన్నో సంవత్సరాల కంటే ముందు పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం పెట్టాను. ఆ కార్యక్రమాన్ని నేను ఆ రోజు అమలు చేశాను. ఈరోజు మీరు చూస్తే నేను పెట్టినటువంటి కార్యక్రమం ఎక్కడికక్కడ సర్క్యులర్ ఎకానమీ. మీ ఇంట్లో మీరు తయారు చేసి వాడిన తర్వాత అనేక వేస్ట్లు వస్తున్నాయి, చెత్త. నేను అందుకే కొత్తగా తీసుకున్న తడి చెత్త, పొడి చెత్త. ఇంత మునుపు మీరు ఒక్కసారి చూస్తే చెత్తంతా రోడ్డు పక్కన గుట్టలుగా వేసేవాళ్ళు. గడిచిన ప్రభుత్వం ఒక్క పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త వదిలిపెట్టిపోయారు. నడి రోడ్లో చెత్త ఉంది,
నేను ఒకటే చెప్పాను మా మంత్రి నారాయణ గారికి, మీరేం చేస్తారో నాకు తెలియదు. అక్టోబర్ 2వ తారీఖున ఈ రాష్ట్రంలో ఎక్కడా ఒక టన్ను కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత నారాయణ గారు మీదంటే, ఇప్పటికి 55 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పూర్తిగా నిర్మూలించే పరిస్థితికి వచ్చాడు. అక్టోబర్ 2వ తారీఖుకి ఆ 30 లక్షలు కూడా అయిపోతుంది. మేము ఎప్పుడో పెట్టాం చెత్త నుంచి పవర్ తీయడం, ఎనర్జీ తీయడం. అలాంటి ప్రాజెక్టులు ఇప్పటికి 2 పనిచేస్తున్నాయి. ఈ 2 కాదు, భవిష్యత్తులో ఇంకా కొన్నింటికి శ్రీకారం చుట్టాం. ఆ శ్రీకారం చుట్టినట్టు చూస్తే తొందరలోనే రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, అదే మరిగా ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే కడప, ఇక్కడ అన్ని కూడా ఇవి వస్తాయి. ఇవన్నీ వస్తే దానివల్ల మొత్తం 90% పట్టణ ప్రాంతాల్లో ఉండే చెత్త ఎనర్జీగా తయారవుతుంది. వేస్ట్ నుంచి పవర్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఒకటే పిలిపిస్తున్నాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. మా డాక్రా సంఘాలందరూ ఇక్కడున్నారు. ఓర్వకల్లో ఉండే డాక్రా సంఘం అయితే, కోవా అయితే బ్రహ్మాండంగా, పాల్కోవా అయితే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలుగా తయారవుతున్నారు. మళ్ళీ నేను మీకు అండగా ఉంటాను, మిమ్మల్ని ముందుకు నడిపిస్తా. మెప్మా, డాక్రా 2 కూడా సమాంతరంగా చేసి ఈ సంవత్సరం 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత కూడా తీసుకున్నాం. వాళ్ళకొక బాధ్యత చెప్తున్నా ఈరోజు. ఆ బాధ్యత మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఒక ప్రజా చైతన్యం కోసం పిలిపిస్తున్నాను. ప్రతి ఇంటికి వెళ్ళాలి, చెత్తని 2గా సెగ్రిగేట్ చేయమని చెప్పాలి. పొడి చెత్త, తడి చెత్త. పొడి చెత్త పంచాయతీ కానీ మున్సిపాలిటీస్ కానీ కలెక్ట్ చేసుకుంటాం. తడి చెత్తని కాంపోస్ట్ గా తయారు చేయాలి. ఇప్పుడే నేను పోయాను, రైతు బజార్లో చూశాను. రైతు బజార్లో మిగిలిన వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేసి మళ్ళా రైతులకు ఇస్తున్నారు. రైతులు వ్యవసాయ పొలంలో వాడుతున్నారు. అలాంటి మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, మెప్మా సంఘాలు పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోటివేట్ చేయాలి. ఇప్పుడే ఇక్కడ సంధ్యారాణి గారు వచ్చారు. 70,000 మంది ఇప్పటికే మార్చారు. 5 సంవత్సరాల్లో 70,000 మందిని మార్చారు. మా డాక్రా సంఘాలు చూస్తే దగ్గర 1,00,000 సంఘాలు ఉన్నాయి. 1,00,000 సంఘాలు అనుకుంటే 1,00,00,000 మంది ఉన్నారు మీకు మెంబర్లుగా. ఈ 1,00,00,000 మంది అనుకుంటే మీరు అమలు చేసి మీ ఇంటి పక్కోళ్ళని మీరు అమలు చేయించగలిగితే ఇది ఒక ఉద్యమంగా తయారవుతుంది, ప్రపంచానికి ఆదర్శం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇప్పుడే కాదు, చాలా మంది ఒకప్పుడు ఎగతాళి చేశారు నన్ను. ఈ డాక్రా సంఘాల వల్ల ఏమవుతుందన్నారు. నేను చెప్పా, ఏం చేస్తారో చూస్తారన్నా. ఈరోజు డాక్రా సంఘాలంటే రాజకీయ నాయకులకి భయం, గ్రామస్తుల్లో గౌరవం, అధికార యంత్రాంగానికి కూడా ఏ పని కావాలనే మీరే గుర్తొచ్చే పరిస్థితి వస్తారు. అది డాక్రా మెప్మా సంఘాల సత్తా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ డాక్రా మెప్మా సంఘాల ద్వారా మా ఆడవాళ్ల శక్తి ఉంటో ప్రపంచానికి చాటి చూపించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మీరు చూశారు, ఒక పక్క ఎంపీ, ఎమ్మెల్యే 2 ఆడబిడ్డలే. అది తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహించే విధానం. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం. నేను ఇక్కడ మీకే ఆ బాధ్యత అప్పచెబుతున్నా.